నేను మీ హరికృష్ణ. కూటమిలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే మరలా ముఖ్యమంత్రి అభ్యర్థి. గతంలో కూడా ఈ కూటమి 2014లో టు 2019లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి. దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వారిద్దరే ఉన్నారు. మరి గతంలో ఇచ్చిన హామీల ప్రస్తావన కూడా ప్రజల మధ్యలో వస్తుంది కదా, ప్రజల మధ్యలో తొలుస్తుంది కదా. మరి అలాంటి ముఖ్యమైన హామీల్లో ఒకటి గతంలో ఇచ్చి తాము మర్చిపోయిన హామీ ఇప్పుడు సగటు మధ్యతరగతి వ్యక్తుల్లో, సామాన్య మధ్యతరగతి ప్రజానీకంలో తొలుస్తున్న హామీ రుణమాఫీ పేరుతో రైతన్నని, డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లమ్మల్ని మోసం చేసిన, దగా చేసిన కూటమి మీద కూటమి చర్చకి సంసిద్ధమా అని అంటోంది. అంటే ఏం జరిగింది అంటే గతంలో 80,000 కోట్ల రూపాయల దాకా ఆంధ్రప్రదేశ్లో రైతన్నల రుణమాఫీ ఉంది. అదేవిధంగా ఒక 25 నుంచి 30,000 కోట్ల రూపాయల మధ్యలో అరౌండ్ 1,00,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా రుణమాఫీ డ్వాక్రా అక్క చెల్లమ్మలకు చేయాలన్నా, రైతన్నలకు చేయాలన్నా కూడా ఇద్దరిది కలిపి ఒక 1,00,000 crore దాకా అయితే అపోజిషన్ లీడర్గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేని పరిస్థితి అని చెబితే నాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి హామీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇద్దరి ఫోటోలు వేసి, వీరితో పాటు అడిషనల్గా జనసేనాని ఫోటో కూడా వేసి ఇచ్చిన హామీ రుణమాఫీ పేరుతో రైతన్నని, డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లమ్మల్ని మోసం చేసిన కూటమి దాని మీద చర్చకి సంసిద్ధమా అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. మరి నిజమే కదండి. మనం ఏ రోజైనా ప్రజల మధ్యకు వెళ్ళి ఓటు అడుగుతున్నాము, ఓకే మీ కూటమి 2014లో విజయం సాధించింది, మరలా ఆ కూటమిని మీరు రీయూనియన్ చేశారు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు, కరెక్టే. మరి నాడు ఏదైతే మీరు ప్లస్గా అధికారం వచ్చిందని చెప్పుకుంటున్నారో అదే సమయంలో జరిగిన వైఫల్యాలు కానీ, నాడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో కానీ మీరు చూపించిన చిత్తశుద్ధి కానీ, లేదా మీ పార్టీలకు మీరు మద్దతుగా ఉన్న పార్టీలో ఉన్న బీజేపీ కానీ, టీడీపీ కానీ చూపించిన చొరవ కూడా ఇక్కడ ప్రజల మధ్యలో ఒక ప్రశ్నలుగానే తొలుస్తాయి. కాబట్టి రుణమాఫీ పేరుతో రైతన్నని కానీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లమ్మల్ని మోసం చేసిన విధానం తెలుగుదేశం పార్టీ చేయకుండా, పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి చేయకుండా, ఎదురుగా ఎవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని నోరు మూయించే విధంగా ప్రవర్తించిన తీరు, దుపుత్సాకరమైన మెంటాలిటీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. గతంలో ఏంటంటే మనం ఏది మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ స్థాయిలో సోషల్ మీడియా లేదు, ఈ స్థాయిలో జనాలకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా చేరవే, ఇలా క్లిక్ చేస్తే ఆన్లైన్లో అలా వచ్చే పరిస్థితి గతంలో లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. గతానికి భిన్నంగా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా 1940s నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా, లేదా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుసుకోగలిగే పరిస్థితి సగటు మధ్యతరగతి వాడికి ఆల్రెడీ వచ్చేసింది. ఎవరి దగ్గర చూసినా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటున్నాయి. మరి అలా క్లిక్ చేస్తే ఇలా గూగుల్లో వస్తుంది. కాబట్టే ఇక్కడ రైతన్న కానీ, డ్వాక్రా రుణమాఫీ అక్క చెల్లమ్మలకు కానీ, వాళ్ళిద్దరికీ డ్వాక్రా అక్క చెల్లమ్మలకి రైతన్నలకి జరిగిన మోసాన్ని చర్చించడానికి చర్చకి కూటమి సంసిద్ధమా అని ప్రజలు అడుగుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ ఇట్.